మేము చిత్తూరు డిస్ట్రిక్ట్ పలంనేరు నుంచి వస్తాను. ఓకే, లడ్డు తిన్నారు కదా, ఎలా ఉంది? సూపర్. ఇంతకు ముందు కంటే ఈసారి ఇంకా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. భక్తులు అందరూ తప్పకుండా వచ్చి లడ్డు తీసుకోవాలి. అది విమర్శలకి దారి తీయకూడదు. మనం హిందూ ధర్మాన్ని పాటించాలి కాబట్టి ఖచ్చితంగా వచ్చి లడ్డు ఇంతకు ముందు కంటే ఈసారి ఇంకా బాగుంది. అంటే స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ జరిగింది అనగానే అసలు మీకు ఏమనిపించింది? అయితే ఎవ్రీ 3 months ఒకసారి వస్తూనే ఉంటాను. ప్రతి 3 నెలలకు ఒకసారి నేను తిరుమలకి ఖచ్చితంగా వస్తూనే ఉంటాను. కానీ నాకు ఇంతకు ముందు దానికి ఇప్పటికి లడ్డూలో చాలా తేడా ఉంది. బాగుంది. అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? బాగుంది. ఇప్పుడు నేను గవర్నమెంట్ కి అతీతంగా మాట్లాడతాను. ఏదైనా నేను ఏ పార్టీకి కొమ్ము కాయట్లేదు. అర్థమవుతుంది. భక్తుడిగా మన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మనోభావాలు దెబ్బతీయకుండా లడ్డూ ప్రసాదం చాలా అద్భుతంగా, మహా అద్భుతంగా ఉంది. కాబట్టి స్వామివారి అన్న ప్రసాదం ఎలా ఉంది? సూపర్. తెల్లారితో పొంగల్ కానీ, చట్నీ కానీ, సాంబార్ కానీ హైలైట్. ఇప్పుడు మళ్ళీ పోతాను తినేదానికి. కాబట్టి బాగుంది. అందరూ రావాలి, వీక్షించాలి, దేవుని కృప పొందాలి. థ్యాంక్ యూ. హ్యాపీ. మేము తెలంగాణ, మేము అయినా సరే చంద్రన్న గారు, మన పవన్ కళ్యాణ్ గారు వచ్చాక చాలా మార్పులు వచ్చినాయి. చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి ఆన్లైన్లో పెట్టకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తే మరీ సంతోషం. ఎందుకంటే ఆన్లైన్లో అంటే అందరికీ చదువుకున్న వాళ్ళకి మాత్రమే అది అందుతుంది. చదువుకునే వాళ్ళకి కుదరట్లేదు. సీనియర్ సిటిజన్స్కి ఇక్కడే అవకాశం ఇవ్వాలి. అదే మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. సోదరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి వచ్చారు. ఖమ్మం నుంచి. స్వామివారి దర్శనం అయిపోయిందా? అయిపోయింది. ఎలా జరిగింది? బాగా జరిగింది. ఓకే, లడ్డు తిన్నారు కదా, ఎలా ఉంది? బాగుంది. టేస్ట్ బాగుంది. బాగుందా? బాగుంది. గతంలో ఎప్పుడు వచ్చారు చివరిగా? లాస్ట్ జూలైలో వచ్చా. ఈ జూలైలో. ఓకే, మొన్న జూలైలో వచ్చా. అంతకుముందు 1 year బ్యాక్ వచ్చా. 1 year బ్యాక్ వచ్చినప్పుడు ఎలా ఉంది లడ్డు, ఇప్పుడు ఎలా ఉంది? టేస్ట్ పరంగా కొంచెం ఓకే. బట్ నేను టీటీడీ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక 5-6 years బ్యాక్ లైన్లో కంపల్సరీగా పాలు లేదా అల్పాహారం ఇలా భక్తులకు ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు అల్పాహారం కానీ పాలు కానీ భక్తులకు ఇవ్వట్లేదు. అలాగే నడక మార్గంలో టోకెన్ వేసేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు టోకెన్ ఇవ్వట్లేదు. నడక మార్గంలో ముందే వచ్చి ఒక 4 hours అక్కడ లైన్లో నించొని టోకెన్ వేయించుకొని మళ్ళీ నడుచుకుంటూ రావాలంటే భక్తులకు ఇబ్బంది అవుతుంది. అదే వచ్చే దారిలోనే టోకెన్ వేస్తే భక్తులకు కూడా ఈజీగా ఉంటుంది, నడిచి వచ్చే వాళ్ళకి కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు కంపార్ట్మెంట్లో మీరు స్వామివారి దర్శనం కోసం వెయిట్ చేసేటప్పుడు మీకు పాలు కానీ అల్పాహారం అందట్లేదా? ప్రెజెంట్ అందట్లేదండి. సో చాలా మంది అందుతున్నాయి అని చెప్తున్నారు, అందుకే అడుగుతున్నాను. అంటే మరి నేను లాస్ట్ మంత్ వచ్చినప్పుడు అయితే అందలేదు. ఇప్పుడు నేను శుభదం ద్వారా దర్శనం చేసుకున్నాను. నేను కంపార్ట్మెంట్లో వెయిట్ చేయలేదు. జూలైలో వచ్చినప్పుడు అయితే కంపార్ట్మెంట్లో వెయిట్ చేసినప్పుడు అప్పుడు అందలేదు. సో మరి అదొకటి ఇంప్లిమెంట్ చేస్తే భక్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతకుముందు మంచిగా పాలు అల్పాహారం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇవ్వట్లేదు. అంటే మీరు గతంలో లడ్డు టేస్ట్ చేశారు, ఇప్పుడు లడ్డు టేస్ట్ చేశారు, ఏంటి రెండింటి మధ్య వ్యత్యాసం ఏదన్నా ఉందా? అంటే టేస్ట్ పరంగా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యింది. ఆ ఫ్రెష్నెస్ కానీ టేస్ట్ కానీ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది. సో అది ఓకే. స్వామివారి మహాప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగిందని వార్తలు వచ్చాయి కదా, అది విన్న తర్వాత మీకు ఏమనిపించింది? అది విన్న తర్వాత నాకు బాధ అనిపించింది. ఎందుకంటే మన హిందూ ధర్మంలో ఒక యూనిటీ అనేది మిస్ అవుతుంది. ఏ ధర్మంలో అయినా ఒక యూనిటీ అని ఏదైనా ఉంటుంది. ఇక్కడ హింస అనేది ప్రేరణ చేయడానికి కాదు, ఒక మన మనోభావాలు దెబ్బతీసినప్పుడు ఒక తాటిపై వచ్చి దానిని ఎదుర్కోవాల్సింది మనమే. ఒకవేళ అలా కాకపోతే రేపు ఇవాళ ఇది జరిగింది రేపు ఇంకోటి జరగవచ్చు. సో ఒకసారి ఖండించాలి, ఏదైనా ఉంటే ఖండించాలి. ఒకవేళ అది నిజమని తెలవాలి అంటే లై డిటెక్టర్ టెస్ట్ కానీ సంథింగ్ ఏదైనా టెస్ట్ల ద్వారా దాన్ని బయట పెట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. టీటీడీ ఈ గవర్నమెంట్స్ పరిధిలో నుంచి బయటికి వచ్చేసి ఐఏఎస్ వాళ్ళని చేపించి వాళ్ళ అధికారంలోకి తీసుకోవాలి. ఐఏఎస్ కానీ వీళ్ళని గవర్నమెంట్ మారుతూ ఉంటారు, మళ్ళీ మార్చి టేస్ట్ మార్చి ఇవన్నీ మార్చే బదులు ఎప్పటికీ ఒకళ్ళు ఐఏఎస్ గవర్నమెంట్ టీటీడీ అంటే ఐఏఎస్ వాళ్ళనే ఉండాలి, వేరే వాళ్ళు ఎవరు వేలు పెట్టడానికి ఉండొద్దు. అట్లనే పాలకవర్గంలో కూడా ఏ ప్రభుత్వంకి సంబంధించిన వాళ్ళు కూడా ఉండొద్దు. ఎప్పుడు ఐఏఎస్ వాళ్ళు కానీ లేదా మిలిటరీకి సంబంధించిన వాళ్ళు కానీ ఉండి పాలిస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నారు. మేము చంద్రగిరి నుంచి వస్తున్నాం. లడ్డు టేస్ట్ చేశారు కదా, ఎలా ఉంది? అదే మొన్న ఏమో రీసెంట్ గా కామెంట్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అంతా దానికి సెక్యూరిటీ చేస్తా ఉంటారు ఆయిల్ ఇవంతా. అలా చేస్తేనే మంచిది. ఇన్నాళ్ళు జరిగింది మనకి తెలియదు. ఎప్పుడు దేవుని సన్నిధిలో చెడు జరగకూడదు అనేసి మంచిగా ఇన్నాళ్ళు దేవుణ్ణి కొలుస్తాం కదా, అలా ఎప్పుడు మంచిగా తయారు చేసి భక్తులకి
మంచి లడ్డును ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అంటే స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని మీరు విన్న తర్వాత మీకు ఏమనిపించింది? ఇంత సెక్యూరిటీ ఇంత ఇది ఉండి జరిగినప్పుడు ఎలా జరిగింది అది కొంచెం ఆశ్చర్యం అవుతుంది. అంతే ఇప్పుడు పకడ్బందీగా అంతా సీజ్ చేస్తూ ఉన్నారు కదా, దాన్ని ఇంప్రూవ్ చేసి ఇంక ఇట్లా చెడు జరగకుండా బాగా తయారు చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, మీరు గతంలో లడ్డు తిన్నారు కదా, ఇప్పుడు లడ్డు తిన్నారు, ఏదైనా వ్యత్యాసం అనిపించిందా? వ్యత్యాసం అంటే ఎప్పుడు అది అప్పుడు కొంచెం ఆయిలీగా ఉండింది, ఇప్పుడు కొంచెం బాగా దీనిగా ఉంది అనేసి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము తిరుపతి. ఓకే, గతంలో ఎప్పుడు వచ్చారు? 1 year 2 year బ్యాక్. మీరు లడ్డు టేస్ట్ చేశారు కదా, ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం జ్యూసీగా ఉంది. లాస్ట్ టైం టేస్ట్ చేసినప్పుడు అయితే డ్రైగా ఉండేది. లాస్ట్ టైం టేస్ట్ వైజ్ అండ్ క్వాలిటీ వైజ్ ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా? ఇప్పుడు బెటర్, ముందు కన్నా కంపేర్ చేస్తే సైజ్ కూడా పెరిగిందని చెప్తున్నారు. లడ్డు చూడలేదు, ఇంకా చూడాలి. అది శ్రీవారి మహాప్రసాదం అయిన లడ్డూలో కల్తీ జరిగిందని విన్న తర్వాత మీకేమనిపించింది? అంటే నార్మల్గా దర్శనానికి వెళ్ళడానికి సెక్యూరిటీ అంతా ఎంత జాగ్రత్తగా చేస్తారు కదా, లడ్డు దగ్గరికి వచ్చేసరికి ఏమైంది వాళ్ళ సెక్యూరిటీ చెకప్ అని కొంచెం అదొకటి క్వశ్చన్ చేయాలనుకుంటున్నాను. ప్లస్ లడ్డు అనేది చాలా స్పెషల్ తిరుమలకు వచ్చి, దాంట్లోనే కల్తీ అంటే ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని కల్తీలు ఉన్నాయో తెలియదు, అది ఇంకా ఈడెన్గా ఉన్నాయి. వాటిని నిలబెట్టాలి ఫస్ట్ బయటికి. ఇప్పుడైతే లడ్డు బాగుందా టేస్ట్ కానీ అండ్ స్మెల్ కానీ? ఇప్పుడు ఓకే, అది నందిని డైరీ కర్ణాటక నుంచి వస్తుంది అంటున్నారు కదా, ఓకే ఇప్పుడు బెటర్ టేస్ట్. మీకు అంటే స్వామివారి దర్శనం బాగానే జరిగిందా? బాగా జరిగింది, కొంచెం తొందరగా జరిగింది. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ ఏర్పాట్లు అంటే మరీ అంతగా ఇప్పుడే కదా రీసెంట్గా వచ్చింది, అంత చేంజెస్ తెలియదు. నెక్స్ట్ టైం వచ్చిన తర్వాత బెటర్గా చెప్పచ్చు. వెల్కమ్. అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? మేము కడప డిస్ట్రిక్ట్ తాడా వచ్చినాం సార్. మేము ఓకే, ఎంతమంది వచ్చారు? 8 మంది వచ్చినాం సార్. 8 మంది. ఓకే, ఏంటి స్వామివారి దర్శనం అయిపోయిందా? అయిపోయింది సార్, బాగా దర్శనం అయింది. మాకు ఎలా జరిగింది? బ్రహ్మాండంగా ఇచ్చినారు దర్శనం. కీకాడంటే బాగా లోపల పంపించినారు మమ్మల్ని. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగుంటాయి సార్, ఇప్పుడేం బాగుంటాయి సార్, బాగా చేస్తున్నాడు ఆయన. లడ్డు టేస్ట్ చేశారు కదా, ఎలా ఉంది లడ్డు రుచి? బాగుంది సార్, లడ్డు బాగుంది. ఓకే, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అలా రెండు బాగుంది. అప్పటికంటే ఇప్పుడే బాగుంది. అప్పటికంటే ఇప్పుడే బాగుంది. ఏంటి రుచా లేకపోతే టేస్ట్ బాగుంది సార్. ఓకే, ఏంటి నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో స్వామివారి మహాప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగింది అనేటువంటి వార్త మీరు వినగానే మీకు ఏమనిపించింది? అంటే మేము అనగానే ఇది ఉత్తది అనుకున్నాం సార్. లడ్డు అనేది ఉత్తది నిజంగానే. అప్పుడు లడ్డు ఇప్పుడు లడ్డు ఒకటేంది, అది కల్తీ కొవ్వు జరిగింది అది అన్నారు. అది ఉత్తది అది ఉత్తది. జగన్మోహన్ అనవద్దు, అది ఉత్తది. మీరు చెప్పండి అమ్మా, లడ్డు ఎలా ఉంది? లడ్డు మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఓకే, గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో అంటే ఒక రకంగా అంతే తెలుసు. అప్పుడు అంత లేదు, టేస్టే లేదు. అప్పుడు అప్పుడు బాగాలేదా? అప్పుడే బాగలేదు, ఇప్పుడు బాగుంది. ఇప్పుడే బాగుంది. టిఫిన్ బాగుంది, మధ్యాహ్నం భోజనం బాగుంది, టీ బాగుంది, పాలు బాగున్నాయి. పాలు ఇచ్చేస్తున్నాం, పాలు కానీ పోస్తున్నాం. మేము కానీ సేవకు వచ్చినప్పుడు కాఫీ పోసినాము, ప్రసాదం పెట్టినాము, అన్ని బాగున్నాయి. ఇప్పుడు వస్తుంది కానీ బాగుంది, మాకు కానీ బాగుంది. వస్తుంది కానీ వేడి నీళ్ళు వస్తున్నాయి, మామూలు బెడ్ అన్ని బాగున్నాయి. వస్తుంది కానీ బాగా చూసుకుంటున్నారు వీళ్ళు కానీ మనకు కానీ. అమ్మ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? గుంటకల్. ఓకే, స్వామివారి దర్శనం అయిపోయిందా? అయిపోయింది. ప్రసాదం టేస్ట్ చేశారు కదా, ఎలా ఉంది? బాగుందా? గతంలో ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? నేను 1 year బ్యాక్ వచ్చాను. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు కన్నా ఇప్పుడే టేస్ట్ బాగుంది. అవునా? ఎటువంటి మార్పు గమనించారు మీరు? చాలా చేంజెస్ ఉన్నాయి టెంపుల్లో కూడా. ఎక్కడంటే అక్కడ వదులుకోకుండా స్ట్రిక్ట్ కూడా బాగా పెరిగింది. నాకు తెలిసింది ఒక ఫ్రీ సేఫ్ వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అనుకుంటా. అదే ఇంకా మేబీ ఇంకా ముందుకు ఇంకా చేంజెస్ జరుగుతాయని అనుకుంటున్నాను నేనైతే. చాలా స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డూలో కల్తీ జరిగిందని వార్తలు రాగానే మీకేమనిపించింది? మేబీ అదంతా కొన్ని రూమర్స్, వాళ్ళు ఫేమస్ అవ్వడం కోసం చేస్తున్నారు అనుకుంటా. అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు? గుంటకల్ సార్. గుంతకల్ నుంచి వచ్చారా? స్వామివారి దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం. ఏంటి ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? చాలా బాగున్నాయి. అవునాయా? ఓకే, మీకు కంపార్ట్మెంట్ లో మీరు వెయిట్ చేసేటప్పుడు మీకు పాలు కానీ అల్పాహారం అన్ని టైం ఇచ్చారు. ఓకే, వేడిగా బాగున్నాయి, టైం ఇచ్చారు. ఓకే ఓకే సార్. స్వామివారి అన్నప్రసాదం ఎలా ఉంది? చాలా బాగుంది సార్. బాగుందా? ఓకే, లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? బాగుంది. గతంలో బాగుందా, ఇప్పుడు బాగుందా? అంటే మాకు అవన్నీ తెలియదు, స్వామి ప్రసాదం అని తినేవాళ్ళం అంతే. ఓకే,
సాక్షాత్తు కలియుగ దైవంగా అందరూ శ్రీవారిని ఆరాధిస్తూ ఉంటారు, శ్రీవారి ప్రసాదాన్ని సేకరిస్తూ ఉంటారు. అటువంటి శ్రీవారి మహాప్రసాదంలో అదే లడ్డూలో కల్తీ జరిగిందని మీరు వినగానే మీకు ఏమనిపించింది? మామూలే, ప్రభుత్వాలు మారుతుంటే అలా చెప్తారులే అనుకున్నాం అంతే సార్. जी लड्डू कैसा है? अच्छा है, 1 नंबर है। 1 नंबर है। पहले तू आए? नहीं, पहली बार आया हूँ। సార్ ఇది హిందువులకి ఎప్పుడైనా కానీ మన ఇండియాలో చాలా దెబ్బ పడుతుంది. ఏదైనా కానీ మన వాళ్ళ గురించి మనం మాట్లాడలేము, మన సంస్కృతి గురించి వాళ్ళు తప్పుగా ఆలోచించకూడదు. ఇది లడ్డు గురించి చాలా ప్రభావకరం అయిపోతుంది ఫ్యూచర్లో. దాన్ని ఇప్పటికీ ఆపాలి. ఎప్పుడు మన పవన్ కళ్యాణ్ సార్ చెప్పారు కదా, సనాతన ధర్మం పెట్టాలని, కంపల్సరీ పెట్టాలి, మనం రక్షణ చేయాలి, లేకపోతే సనాతన ధర్మం ఉండదు. పవన్ కళ్యాణ్ సార్కి హ్యాట్సాప్ చెప్తాను. అదొక తొందరగా మీరు అది దీక్ష నుంచి బయట రావడం కింద ముంచే ఏమైనా చేసి మన సనాతన ధర్మాన్ని రక్షించాలి అని నేను వేడుకుంటాను. థ్యాంక్ యూ.